బాడీ అయితే అసలు మామూలుగా అంటే మామూలుగా లేదు, ఇంకా వర్కౌట్ స్టార్ట్ చేయలేదు. మంచి డ్రై లుక్ అయితే కనిపిస్తుంది బాడీ. ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం ఇటు చూడాలి అటు చూడాలి అర్థం కావట్లేదు. లాంగ్ వీడియో షూట్ చేద్దాం అనుకున్నా అండ్ టైటిల్ చూసారు కదా, కొత్త కెమెరా కూడా తీసుకున్నా అండ్ అది కూడా చూపిస్తా ఎలా ఉంది అనేది. అండ్ దాని రివ్యూస్ చూస్తే చాలా బాగుండే, మీకు చూపిస్తా. అండ్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇది వ్లాగింగ్కి వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా అని చెప్పొచ్చు. అండ్ ఈరోజు అయితే బ్యాక్ వర్కౌట్ ఉంది, బ్యాక్ అండ్ కెమెరా అన్నీ అబౌట్ లైఫ్ డిస్కస్ చేద్దాము. ఎలా వెళ్తుంది, చాలా గ్యాప్ వచ్చింది కదా. అండ్ యా వెళ్దాం. అండ్ ఛానల్కి ఏమైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి. అండ్ ఇంకా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తే ఎప్పటి నుంచి కన్సిస్టెంట్గా ఉండడానికి. ఇప్పుడైతే మనము చిన్న క్విక్ రివ్యూ ఇస్తా కెమెరాది, వెళ్ళి చూద్దాం. లెట్స్ గో. ఇది వచ్చేసి మనం తీసుకున్న కెమెరా సోనీ ZV-E10 Mark II అండ్ సిగ్మా లెన్స్ తీసుకున్న దానికి 18-15mm f2.8 DCDN అండ్ ఎక్స్ట్రా బ్యాటరీస్ కూడా తీసుకున్నా. సో ఇవి కంపెనీ కాదు కానీ ఇది మంచివి అని చెప్పి షాప్ అతనేసి ఇచ్చాడు. ఇది బాగుంది, బ్యాటరీస్ కూడా మంచి స్టాండర్డ్గా అనిపించినాయి నాకు. అండ్ ఆల్రెడీ ఓపెన్ చేశాను, నేను వీడియో పెట్టా రీల్ షార్ట్గా. వచ్చేసి మనది లెన్స్, దానిపైన క్యాప్ ఇది. అండ్ మనకి లెన్స్ అయితే మంచి అంత పెద్దగా ఏమనిపించలేదు, సైజ్ కూడా మంచి కాంపాక్ట్గా అనిపించింది. అండ్ బ్లాగింగ్కి కూడా బెటర్గా ఉంది. దీనికి ఫిల్టర్ పెట్టినా. సో ఇది బాడీ, దీనిపైన ముందు ఇది వచ్చేసి ఫిల్టర్ అనమాట, ఈ కలర్లో కనిపిస్తుంది సిగ్మా. అండ్ చాలా అంటే చాలా మంచి క్వాలిటీ అయితే ఉంది కెమెరా, డెప్త్ కూడా ఎక్కువ వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం బాడీ, ఇవన్నీ వారంటీ కార్డ్స్ అండ్ బిల్స్. సో మనకి బాడీ అయితే సపరేట్. కిట్ లెన్స్ అయితే నేను తీసుకోలేదు, ఎందుకంటే కిట్ లెన్స్ తీసుకుంటే ఎక్కువ అవుతుందన్న. అండ్ కిట్ లెన్స్ కూడా మనకి అంత డెప్త్ రాదు, సో బేసిక్ లెన్స్ అవి. సో దానికోసం అని చెప్పేసి నేను తీసుకోలేదు. ఇది వచ్చేసి మనకి బాడీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ దీనికి ఇన్బిల్ట్ మైక్ కూడా ఉంది, అది కూడా చూసినా మంచి నాయిస్ క్యాన్సిలేషన్, లైక్ నాయిస్ కూడా ఎక్కువ ఏం రావట్లేదు అది. అండ్ దీనికి అన్నీ డిఫరెంట్గా ఇచ్చాడు అనమాట. ఇంకొక థింగ్ ఏంటంటే మనం ISO ముందు మనకు ఫ్యూజీ కెమెరా ఉండే నా దగ్గర, సో అది మీకు తెలుసు కాబట్టి. సో ఇది ఏంటంటే ఇట్లా మనకి ISO ఉంటుంది కదా, ISO ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ అన్నీ కొంచెం కాంపాక్ట్ అండ్ నీట్గా ఉంది. కొంచెం ప్రైజే మనకి సోనీ ఎక్కువ ఉంటుంది కాబట్టి బాడీ మీకు ఐడియా ఉంది. అండ్ ఇది ఇక్కడ వచ్చేసి మనకి బ్యాటరీ. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మనకి మైక్ కూడా ఇచ్చాడు. అది మైక్ నేను ఆల్రెడీ ఇందాక మీకు చూపించడానికి నేను ఇట్లా మళ్ళీ పెట్టా, లేకపోతే అదంతా తీసి మనం వేరే బ్యాగ్లో సెటప్ చేసి పెట్టాం. మనం తీసుకున్న కెమెరా ఒకసారి జిమ్లో దీంతో రికార్డ్ చేసి చూద్దాము. కాంట్ వెయిట్, చాలా ఎక్సైటెడ్ ఉన్నా ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం. దీనికోసం అసలు వెయిట్ చేసా. ఇప్పటి నుంచైనా కన్సిస్టెంట్గా వీడియోస్ అయితే చేయాలి నేను. అండ్ మనం అయితే మోటివేషన్ కోసం ఆల్రెడీ లైక్ వీడియోస్ చూస్తున్నాము. ఈయన వన్ ఆఫ్ ది బెస్ట్ కోచెస్ చార్లిస్ గ్లాస్, ఆయన వీడియోస్ నేను చాలా చూస్తాను అనమాట. అండ్ వచ్చేసి మనం తెలియనిది ఏంటంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేసాము, హాట్ వీల్స్ అనమాట కలెక్షన్స్. ఆల్రెడీ గ్రూప్ ఉంది, అది నా పేజ్లో బయోలో ఉంటుంది, నా సెకండ్ పేజ్. అండ్ మనకి ఇది వచ్చేసి హాట్ వీల్స్ సిరీస్ ఉంది అండ్ మినీ GTs ఉన్నాయి. ఇవంతా మన ప్రాజెక్ట్ లాగానే ఉంటుంది. మంచి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. నేను వెరీ సూన్ మెల్లగా చెప్తూ ఉంటాను మీకు అన్నిటి గురించి. ఇప్పుడైతే మనం జిమ్కి వెళ్ళి బ్యాక్ వర్కౌట్ చేద్దాము. అండ్ బ్యాక్ అండ్ యాప్స్ చేస్తా, ఇఫ్ పాసిబుల్ బైసిప్ కూడా చేస్తా. సో ఎలా చేస్తా, ఏంటి వర్కౌట్ అండ్ లైఫ్ ఎలా వెళ్తుందని డిస్కస్ చేద్దాం. లెట్స్ గో. స్లోగా బాడీ అప్డేట్ నేనైతే లైక్ వీడియో లాస్ట్లో ఇస్తా అప్డేట్. ఇప్పుడైతే మనం వార్మప్ చేద్దాము, పుల్అప్స్. అండ్ బాడీ అయితే చాలా తగ్గిపోయింది. ఇంకా వర్కౌట్ అయితే స్టార్ట్ చేయలేదు, బాడీ అయితే ఫుల్ డ్రై ఉంది. చాలా కష్టపడ్డా అనమాట కాపాడుకోవడానికి బాడీని. మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి తెలియని విషయం ఏంటంటే, కొత్త ఫాలోవర్స్, కొత్త సబ్స్క్రైబర్స్కి నాకు షోల్డర్ C5 C6 సర్వైకల్ ఇంజురీ ఉండే అనమాట. సో అది ఏమైందంటే లైక్ చాలా డేస్ ఉండే. ఎక్సర్సైజ్ ప్రిస్క్రిప్ట్ అన్ని ట్రై చేసిన నేను. ఎక్సర్సైజ్ ప్రిస్క్రిప్ట్స్ అని ఒక పేజ్ ఉంటే దాన్ని నా క్లయింట్
సజెస్ట్ చేస్తే వాళ్ళ దగ్గర జాయిన్ అయినప్పుడు ఒక 9 క్లాసెస్ తీసుకుంటే ఒక 70% రికవరీ అయింది. ఇప్పుడు పెయిన్ రావట్లేదు. ప్రీవియస్లో ఏమైందంటే ఫుల్ ఎక్స్ట్రీమ్ వెయిట్ చేసి అరే ఎందుకు ఈ పెయిన్ వల్ల మనం వెయిట్ చేయలేకపోతున్నాం అని చెప్పి ఎక్స్ట్రీమ్గా చేసిండే అనమాట. అది కొంచెం ఇంపాక్ట్ పడింది. తర్వాత 5 kgs 7.5 kg 10 kgతోనే ఒక 2 months వర్కౌట్ చేసినాము. ఈ బాడీ మెయింటైన్ చేయడానికి ఆ 3 dumbbells హెల్ప్ అయినాయి అనమాట. సో ఇప్పుడైతే మనము బ్యాక్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం అప్పర్ బ్యాక్ కోసం అని చెప్పి వైడ్ గ్రిప్ అయితే చేస్తున్నాము. బాడీ అయితే అసలు మామూలుగా అంటే మామూలుగా లేదు, ఇంకా వర్కౌట్ స్టార్ట్ చేయలేదు. మంచి డ్రై లుక్ అయితే కనిపిస్తుంది బాడీ. థింగ్ ఏంటంటే అసలు చాలా కష్టపడ్డా అనమాట బాడీ పోకుండా ఈ ఇంజురీ నుంచి బయటపడడానికి. బేసిక్గా ఎక్సర్సైజ్ ప్రిస్క్రిప్టర్స్ వాళ్ళు ఏం చెప్పారంటే వెయిట్ వేసేటప్పుడు ఎక్కువ వెయిట్ వేయకండి. ఎక్కువ వెయిట్ వేస్తే రిథమ్ అండ్ రేంజ్ ఆఫ్ మోషన్ పర్ఫెక్ట్గా ఫుల్ రేంజ్లో ఉండేటట్టు చూసుకోమన్నారు. సో నేను వీడియో రికార్డ్ చేస్తూ ఆ టెంపో మిస్ అవుతున్నా అన్న ఫీలింగ్ ఉంది. ఎందుకంటే చిన్న లైక్ జర్క్ అనేది ఉండడం వల్ల కొంచెం పెయిన్ వస్తుంది అనమాట. సో నేను కేర్ఫుల్గా వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు కేర్ఫుల్గా చేయడం బెస్ట్ ఏమో. ఇంకో వర్స్ట్ థింగ్ ఏంటంటే ప్రీ వర్కౌట్ తీసుకొని చేస్తుండే వర్కౌట్ ముందు ఇష్టం వచ్చినట్టు. సో దానివల్ల కూడా కొంచెం ఇబ్బంది అయింది. ఎందుకంటే నేను ఒక దగ్గర ఒక 2 years 3 years ప్రీ వర్కౌట్ తీసుకోలేదు. ఆల్ ఆఫ్ సడన్ వెయిట్ లిఫ్ట్ అవ్వట్లే అని చెప్పి ఎక్స్ట్రీమ్ ఈగో లిఫ్టింగ్ టైప్లో వెళ్తే, సో అదే బీయింగ్ ఏ కోచ్ కూడా మనం చాలా కంట్రోల్ ఉండాలి ఎక్కడ బాడీ పోతుందని చెప్పి. నేను అదే క్లయింట్స్కి మనం ఫిట్గా ఉండాలని చెప్పి అట్లీస్ట్ ఇంజురీ అయినా కూడా నేను లైక్ ఆ వర్కౌట్ ఆ పేస్ మెయింటైన్ చేస్తూ చిన్న వెయిట్స్ చేసుకుంటూ డైట్ మెయింటైన్ చేస్తూ బాడీ అయితే ఇలా మెయింటైన్ చేసుకున్నాను అనమాట. స్లోగా చేయి ఇంకా పైకి రాని. సో ఆల్ ఆఫ్ సడన్ ఏమైందంటే మా జిన్బెట్ జాంబీ సిద్ధు మేమందరం కలిసి పుల్అప్ చేద్దాం అనుకుంటున్నాం, అంటే బ్యాక్ వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నాం ఎక్స్ట్రీమ్గా. సో దట్ నేను ఇందాక టీ బార్ చేసిన కదా, ఇప్పుడు ఇది వీళ్ళతో యాడ్ అవుతున్నా. చాలా రోజుల తర్వాత వెయిటెడ్ పుల్అప్స్ చేస్తున్నా. బ్యాక్ మీద పడకుండా, అదే ఇది షోల్డర్స్ మీద పడకుండా పద్ధతిగా వేసుకోవాలి. Come on. One more. బ్యాక్ అంతా థిక్నెస్ అంతా పోయింది, మళ్ళీ బిల్డ్ చేయాలి. సో దానికోసమని ఎక్స్ట్రీమ్ హార్డ్ హైబ్రిడ్ ట్రైనింగ్ చేస్తున్నాం డైలీ. సే హాయ్. సుమా మా ఫ్రెండ్ అండ్ మా జిమ్మేట్, మాకు ముందు కాలేజ్ డేస్ నుంచి కూడా ఫ్రెండ్ అనమాట. సో ఏం చేస్తావు వర్కౌట్? డంబుల్ స్క్వాట్ చేయి ఫస్ట్. చాలా డేస్ తర్వాత బ్లాగ్ చేస్తూ వర్కౌట్ చేస్తుంటే ఏదో తెలియని ఎక్సైట్మెంట్ ఉంది, దట్టు ఆన్ న్యూ కెమెరా. మీరు ఏంటంటే నేను చేసేటప్పుడు రేంజ్ ఆఫ్ మోషన్ ఎట్లా వస్తుందని చూస్తే మీకు క్లియర్గా కూడా పోస్చర్ అర్థమవుతుంది. సో దట్ యూ కెన్ లర్న్. నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలామంది లైక్ పోస్చర్ చూసి నేర్చుకున్న వాళ్ళే ఉన్నారు నా ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో. సో వాళ్ళకి బాగా తెలుసు. నెక్స్ట్ బ్యాక్ పోస్చర్ చూపిస్తా, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. హెవీ వెయిట్ వేసిన అనమాట. ఇది ఎందుకో హెవీ వెయిట్ ఈజీగా వస్తుంది, వేరియేషన్ బాగుంటుంది. మంచి రేంజ్ ఆఫ్ మోషన్లో దీన్ని పుల్ చేయొచ్చు, రిలీజ్ చేయొచ్చు. కంప్లీట్ స్ట్రెచ్.
ఇప్పుడైతే మన వర్కౌట్ అయిపోయింది. మనం ఒకసారి క్విక్ చెక్ చేసుకుందాం బాడీ. ఫ్లెక్స్ చేసి మొత్తం కొంచెం కోర్ అయితే ఫ్యాట్ ఉంది పోతుంది. అది కూడా పోపిస్తా కాదు, రిడ్యూస్ చేస్తా. సో అది ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ఇంకో లాంగ్ వీడియోలో కలుసుకుందాం. అది ఎప్పుడు జరుగుతుంది అనేది నేను చెప్పలేను, కానీ లాంగ్ వీడియోస్ మాత్రం చేయడానికి ట్రై చేస్తాను అండ్ మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. Until then, take care, bye-bye. See you in the next video.